హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ బటర్ మసాలా. థిక్ గ్రేవీతో చికెన్ మటన్కి ఏ మాత్రం తీసిపోకుండా మంచి టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, బిర్యానీ అందులోకి ఇందులోకని కాదు ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వెజిటేరియన్ గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇలా మీల్ మేకర్ బటర్ మసాలా కర్రీ చేయండి, కాంప్లిమెంట్స్ పక్కా. ఇప్పుడైతే ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. కప్పు మీల్ మేకర్లను వేడి నీళ్లలో వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు ఈ మీల్ మేకర్లను వేడి నీళ్లలో నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత మీల్ మేకర్లను వేడి నీళ్ల నుంచి తీసుకుని స్ట్రైనర్లోకి వేసుకోవాలి. పైనుంచి చల్లటి నీళ్లను వేసుకుని గరిటతో ఇలా కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా బటర్ని వేసుకోవాలి. బటర్ అంతా ఇలా కరిగిన తర్వాత మీల్ మేకర్లను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీల్ మేకర్లను ఇలా ఫ్రై చేసుకుని మనం కర్రీ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీల్ మేకర్ కర్రీ చేసుకునేటప్పుడు ఇలా చిన్న మీల్ మేకర్స్ని తీసుకుంటే కర్రీ బాగుంటుంది. పెద్దగా ఉన్న మీల్ మేకర్స్ని తీసుకుంటే ఉడికించుకున్న తర్వాత 2 ముక్కలుగా కట్ చేసుకుని మీరు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీల్ మేకర్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మీల్ మేకర్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి మరి కాస్త బటర్ని వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా, దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 టమాటోని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా పచ్చంతా పోయి ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. మరీ డీప్ ఫ్రై కూడా వీటిని చేసుకోవక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా నీళ్లను వేసుకుని ఏమాత్రం పలుకు లేకుండా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లి టమాటో మిక్స్ని కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు పొడిని, ధనియాలు, జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడి, ఈ పొడిని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోవాలి. మనం ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు అందులో కొద్దిగా మసాలా దినుసులను వేసాం కాబట్టి ఇలా కొంచెం తగ్గించుకునే మసాలా పొడిని వేసుకోవాలి. వీటన్నిటినీ కలిపి ఇలా 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్లను కూడా వేసుకుని 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కర్రీ మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఇంకో 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కసూరి మేతి అందుబాటులో లేకపోతే కసూరి మేతి వేయకుండా కూడా ఈ కర్రీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. 5-6 నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకుని చూసుకుంటే ఇలా కర్రీ అంతా ఇలా దగ్గరగా వచ్చేస్తుంది కదా. ఈ స్టేజ్లో ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకుని ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు కూడా ఒకసారి మీల్ మేకర్ బటర్ మసాలా కర్రీని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. లాస్ట్లో కొద్దిగా బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న మీల్ మేకర్ బటర్ మసాలా రైస్, రోటీ, బిర్యానీ, పరోటాలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.